హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పీతల ఫ్రై చేస్తానండి. అంటే ఎండ్రకాయల ఫ్రై అండి. మేమైతే ఎండ్రకాయలు అని అంటాము. ముందుగా 2 ఉల్లిపాయలు, 1 టమోటా మిక్సీ పట్టేస్తున్నానండి, పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా, ఇలా ఈ మోతాదులో పేస్ట్ పెట్టేస్తానండి నేను మెత్తగా. బాణలో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 3 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసాను. అవి కొంచెం వేగాక మనము ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, 1 టమోటా 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకుందామండి. బాగా మగ్గిపోవాలండి, దగ్గర పడిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి రావాలండి. ముందుగానే ఎండ్రకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకుందామండి. కేజీ 250 అంటండి ఇవి. కొంచెమే చూడండి, ఒక 5 ఎండ్రకాయలు ఏమో వచ్చుంటాయి నాకు తెలిసి. అంతే అండి, ఎంత కాస్ట్ చెప్తున్నారో. కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకొని, ఈ ఉల్లిపాయ పేస్ట్లో బాగా మగ్గిపోవాలండి ఇవి. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కారం. కొంచెం కారం ఎక్కువ వేసాను, 2 స్పూన్లు కారం వేసానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే స్పైసీగా ఎక్సలెంట్గా కుదిరిందండి. పీతల ఫ్రై కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సూపర్గా ఉంది. చాలా బాగుంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి. మరి ఇంకేమి వేయలేదు అందులో. అల్లం పేస్టు, ఉల్లిపాయ, 1 టమోటా, అంతే అండి.